ఉరుకుల పరుకుల జీవన శైలిలో ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఎక్కువ మంది ఆశ్రయించే పేరు ఒకటే, అదే చికెన్. తక్కువ ఖర్చుతో సులభంగా లభించే ఈ ఆహారం ప్రోటీన్ కు మంచి వనరుగా మారింది. జిమ్ కు వెళ్లే యువత నుంచి డైట్ పాటించే వారి వరకు అందరి ప్లేట్లో చికెన్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ చికెన్ మంచిదే కాదా అని ప్రతిరోజు తింటే నిజంగా శరీరానికి లాభమా లేక తెలియని ప్రమాదాలున్నాయా అన్న ప్రశ్నకు ప్రముఖ పోషకాహార నిపుణులు ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు. చికెన్ ను సూపర్ ప్రోటీన్ గా పిలుస్తారు. మన శరీరానికి అత్యవసరమైన అమినో ఆమ్లాలను ఇందులో దాదాపు లభిస్తాయి. ముఖ్యంగా శరీరం తయారు చేసుకోలేని 9 ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు చికెన్ లో సమృద్ధిగా ఉంటాయి. కేవలం 4 ఔన్సుల చికెన్ తీసుకుంటేనే సుమారు 35 గ్రాముల లీన్ ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ఇది కండరాల పెరుగుదలకు, దెబ్బతిన్న కణాల మరమ్మతులకు కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు చికెన్ లో ఉండే బి విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరచడంలో పాటు శరీరానికి శక్తినిస్తాయి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటం వల్ల బరువు నియంత్రణలో కూడా చికెన్ ఉపయోగపడుతుంది. అయితే అన్ని భాగాలు ఒకేలా ఆరోగ్యకరమా అంటే కాదనే చెబుతున్నారు వైద్యులు. చికెన్ బ్రెస్ట్ లో క్యాలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి దృష్టిలో ఉంచుకునే వారికి ఇది మంచి ఎంపిక. మరోవైపు లెగ్ పీస్ రుచి ఎక్కువగా ఉన్నా ఇందులో కొవ్వు మరియు సోడియం మోతాదు అధికంగా ఉంటుంది. కాబట్టి రుచికే ప్రాధాన్యం ఇస్తే లెగ్ పీస్, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తే బ్రెస్ట్ పీస్ అన్నది నిపుణుల సూచన. అయితే ఇక్కడే ఒక కీలక హెచ్చరిక ఉంది. చికెన్ ఎంత మంచి ఆహారమైనా కేవలం దానిపైనే ఆధారపడితే కొన్ని పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంది. చికెన్ బ్రెస్ట్ లో కొవ్వు చాలా తక్కువగా ఉండటంతో శరీరంలోని అవసరమైన ఒమేగా 3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అందవు. అలాగే ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు చికెన్ ద్వారా మాత్రమే లభించవు. అందుకే చికెన్ తో పాటు ఆలివ్ ఆయిల్, అవకాడో వంటి మంచి కొవ్వులు, ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ప్రోటీన్ అంటే చికెన్ ఒక్కటే కాదు అంటున్నారు నిపుణులు. వారంలో కొన్ని రోజులు సాల్మాన్ వంటి చేపలు, గుడ్లు, పెరుగు వంటి జంతు వనరులు, అలాగే టోఫు, పప్పు ధాన్యాలు, గింజలు వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని కూడా ఆహారంలో చేర్చుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సమతుల్యంగా అందుతాయి. అంటే చికెన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ అది ఒంటరిగా కాదు, సమతుల్యత ఆహారంలో భాగంగా మాత్రమే.